హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ప్రభుత్వం నుంచి తాజాగా ఇప్పుడిప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి ఇప్పటి వరకు చాలా మంది రైతులు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారనమాట. ప్రభుత్వంలో వచ్చేసి వానాకాలం సీజన్ కావచ్చు, ఏ సీజన్ ఆ సీజన్ పంట స్టార్ట్ కాకముందు డబ్బులు అయితే వేసేది. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఎటువంటి రూల్స్ పెట్టకుండా 7,800 కోట్ల రూపాయలు రైతు బంధు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి వచ్చేసి రైతు భరోసా నిధులు అనేది 2024 సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టకేలకైతే శుభవార్త అయితే అందించారనమాట. 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు, 15 ఎకరాలు సాగు చేస్తున్న రైతులందరికీ గుడ్ న్యూస్ చెప్పారండి. ప్రభుత్వం అనేది అకౌంట్ లో అయితే డబ్బులు అనేది విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతున్నాయండి. కానీ వీళ్ళకి మాత్రం డబ్బులు అనేది పడవని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగింది. ఎవరెవరికి పడదు, ఇందుకు సంబంధించి ఇలాంటి కొత్త రూల్స్ తీసుకురావడం జరిగింది. ఎకరాల వరకు రైతు భరోసా సంబంధించి నిధులు విడుదలయ్యే అవకాశాలు అయితే ఉంది. తుమ్మల నాగేశ్వరరావు అయితే శుభవార్త తెలియజేశారు. రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం అనేది ఇప్పటికే అనగా 3 విడతల్లో మనకు 2 లక్షల లోపు రుణాలు అయితే మాఫీ చేయడం జరిగింది. దాదాపు 70% మేరకు కంప్లీట్ కావడం జరిగింది. మరో 30% మేర అయితే ఉన్నారన్నమాట. తాజాగా ఇటీవల కాలంలో ఎంతమంది 2 లక్షల లోపు ఉన్నవారు, దాంతో పాటు వడ్డీ అనేది బ్యాంకులకు చెల్లించి ఆ లిస్ట్ ఎంతవరకు వచ్చింది, ఆర్థిక బడ్జెట్, దీనిపైన పూర్తి స్థాయిలో కసరత్తు చేశారనమాట. అంచనాకైతే రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా గతంలోనూ చూసుకున్నట్లయితే 4 లక్షల మంది అర్హత సాధించారని, ఒకేసారి 4వ విడత డబ్బులు అనేది జమ అవుతుందని. ఇప్పుడు సంఖ్య అనేది లేట్ అవుతున్న కొద్దీ ప్రభుత్వం పైన చాలా మంది వడ్డీ డబ్బులు కట్టడం, కొన్ని సార్ట్అవుట్ కాకుంటున్న సమస్యలన్నింటినీ సార్ట్అవుట్ చేసుకోవడంతో దీనికి సంబంధించి కూడా కాస్త టైం ఇచ్చే ప్రయత్నం అయితే చేసిందనమాట. అందరికీ అర్హులందరికీ రైతు రుణమాఫీ లాగా డబ్బులు అనేది పడాలని. మొత్తం మీద అయితే దాదాపు 6 నుంచి 7 లక్షల మంది అర్హత అయితే ఉన్నట్లు. వీరి అకౌంట్లో అయితే 4,000 కోట్ల నుంచి దాదాపు 7,000 కోట్ల అవసరం అయితే పడుతుందని, ఇప్పటికే 5,000 కోట్ల రూపాయలు అయితే సిద్ధం చేయడం జరిగింది అనమాట. మొత్తం మీద అయితే డబ్బులు అనేది క్లారిటీ అయితే ఇచ్చారండి. ముందుగా వీరి అకౌంట్ లో అయితే డబ్బులు అయితే జమ కాబోతున్నట్టు. ప్రభుత్వంలో రైతు రుణమాఫీ అనేది 5 సంవత్సరాలకు దాదాపు 4వ సంవత్సరం చివరాఖరికి వచ్చే టైంకి అయితే డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగిందని. కానీ ప్రభుత్వం ఆగస్టు 15 తారీఖు లోపు అని చెప్పి మాట మాట ప్రకారం నెరవేర్చామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేశారు. 18,000 కోట్ల రూపాయలు కూడా రిలీజ్ చేశాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం తాజాగా రేపు ఈ జిల్లాలకు డబ్బులు అనేది జమ అవుతుందండి. ఎకరాల వరకు జమ అవుతుంది. ఇప్పటి నుంచి ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో అందరికి డబ్బులు అనేది అకౌంట్ లో పడతాయి. వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మరోసారి కనుక ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదే లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ఎట్టకేలకైతే శుభార్త రానే వచ్చిందనమాట. ఇటీవల కాలంలో కేబినెట్ భేటీలో చర్చలు, దాంతో పాటు ఎవరికి వేయాలి, ఎవరికి వేయకూడదు, ప్రజల నుంచి, ప్రతిపక్షాల నుంచి, రైతు సంఘాల నుంచి సూచనలు తీసుకున్నటువంటి సబ్ కమిటీ రూల్స్ అనేది ఆల్రెడీ ఫైనల్ చేసి ఒక డ్రాఫ్ట్ అయితే సిద్ధం చేశారు. ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది, ఇటు కౌలు రైతులకు, అదే విధంగా భూమి లేని కూలీలకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందండి. రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20 జిల్లాల్లో అకౌంట్ లో డబ్బులు అయితే పడతాయండి. ఫోన్లకు మెసేజ్లు కూడా వస్తుంటాయి. 1 ఎకరం మొదలు పెట్టుకున్నట్లయితే 15 ఎకరాలు ఉన్న రైతులకు విడతల వారీగా అకౌంట్ అయితే జమ అవుతుంది అండి. ఇది కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇటీవల కాలంలో సాటిలైట్ ద్వారా అయితే సర్వే చేసింది. వ్యవసాయ అధికారులకు సంబంధించి డైరెక్ట్ నేరుగా పొలానికి వచ్చేసి వానాకాలంలో ఏం పంట వేశారు ఏందని చెప్పేసి ఇప్పటివరకు కొంత డాటా అనేది ఇచ్చారట. సో ఇందుకు సంబంధించి కూడా ఆ డాటా ప్రకారం, దాంతోపాటు గతంలో ఉన్నటువంటి శాటిలైట్ ఆధారంగా గుర్తిస్తున్నారు. ఇప్పుడు బీసీ కులగణన జరుగుతుంది కాబట్టి మీరు ఎన్ని ఎకరాల వరకు ఉంది, ఎంత పొలం సాగు చేస్తున్నారు, ఎంత పొలం పడగబడ్డది, ఇందులో ప్రధానంగా అన్ని డాటా ప్రకారం అయితే డబ్బులు అయితే నిక్షిప్తం కావడం జరిగింది. ఈ అకౌంట్ లో డబ్బులు అనేది నగదు అనేది జమ అవుతుందండి. చాలా మంది మిత్రులు చెప్తున్నారు, అన్న మాకు మొన్నటి నుంచే డబ్బులు అనేది పడుతుందని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు. కొంతమంది చెప్తున్నారు, అన్న మాకు 1 రూపాయి కూడా రావడం లేదు, అసలు దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వండి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందరికీ డబ్బులు పడతాయని చెప్పేసి అడుగుతున్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కొత్త రూల్స్, కొత్త అప్డేట్స్ ప్రకారం అయితే ఇందులో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని, ఆధార్ కార్డును కూడా లింక్ చేయాలని చూస్తున్నారు. పీఎం కిసాన్ సంబంధించి రూల్స్ అనేది వర్తించే విధంగా ప్రభుత్వం అయితే వేగవంతమైన చర్యలు తీసుకుందన్నమాట. ఉన్న డాటా ప్రకారం రైతు బంధు అనేది దాదాపు 5 ఎకరాల వరకే 90% తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. 10% మేర దాదాపు 100 ఎకరాల వరకు అయితే ఉన్నారు. కాబట్టి 90% మేరకు రైతులకు రైతు భరోసా అమౌంట్ అనేది ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం పైన
రైతులపైన ఖజానా చాలా తగ్గుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్లు అప్డేట్ రావడం జరిగింది. ఇందుకు సంబంధించి ఎంత వరకు లిమిట్ పెట్టాలి ఏంటంటే 2.5 ఎకరాలు కుదిరితే 10 ఎకరాలు 15 ఎకరాల వరకే లిమిట్ పెట్టాలని కలెక్టర్ నుంచి ప్రజల నుంచి విజ్ఞప్తులు అయితే వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. ప్రధానంగా వారు గుర్తించింది ఏంటంటే బీసీ కులగణన ఆర్థిక రాజకీయ సర్వే జరిగినప్పుడు ఆసరా పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు, ఆ రైతు బంధు డబ్బులు ఇవ్వలేదు, అది ఎప్పుడు ఇస్తారని చెప్పేసి చాలా మంది ఎన్విరేట్లను అడుగుతున్నారట. ఈ రిపోర్టు సీఎం రేవంత్ రెడ్డికి రావడంతో ఒకవేళ మనకి ఎలక్షన్లకు మూమెంట్ కి వెళ్తే మొదటికి మోసం వస్తుందండి. ముందుగానే బడ్జెట్ సమావేశాలు అయితే ఉంది కదా అసెంబ్లీలో, వాటిలో చర్చించి కొన్ని రూల్స్ అనే రెగ్యులేషన్ గైడ్లైన్స్ ఆధారంగా ఎవరికి ఇబ్బంది కలగకుండా ప్రతి రైతుకు ఒకసారి కనుక రూల్స్ ఫైనల్ చేస్తే 4 సంవత్సరాలు అవి కదిలించకుండా అందరికి అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఒక డ్రాఫ్ట్ ను, అదేవిధంగా ప్రశ్నలు ఏ రకంగా అడగాలి, ఎలాంటి ప్రశ్నల ద్వారా సంధించాలనేది అధికారులు సమాయత్తం అయితే కావడం జరుగుతుందండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే గతంలో ఉన్న రైతు బంధు కంటే ఈసారి రైతు భరోసా 5,000 ఎక్కువ పెంచారు. దాంతో పాటు రైతు కూలీలకు, భూమి లేని రైతులకు డబ్బులు కూడా 12,000 ఇస్తామని చెప్పారు. కాబట్టి బడ్జెట్ అనేది పెరుగుతుంది. ఈ తరుణంలోనే ప్రభుత్వం సీలింగ్ విధానాన్ని తీసుకురావాలి. కొన్ని క్వశ్చన్లకు అయితే చాలా మంది డౌట్ అయితే పడుతున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 10 ఎకరాలు సాగు చేస్తున్నట్లయితే 100 ఎకరాలు ఉన్నా 10 ఎకరాల వరకు పడుతుంది. ఒకవేళ 100 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు సాగు చేసి 10 ఎకరాలు ఆల్రెడీ కౌలు రైతులకు ఇచ్చారనుకో, 2 రకాల భారం పడుతుంది. అలా కాకుండా ఇందులో ప్రభుత్వం అనేది 5 ఎకరాల నుంచి 6 ఎకరాల వరకు ఓనర్ అయితే వాళ్లకు, దాంతోపాటు 4 ఎకరాలని కౌలు చేసే వారికి ఇలా 10 ఎకరాల వరకు ముడిపెట్టాలని. ఒకవేళ నిజంగానే 10 ఎకరాలు ఉన్న రైతు 10 ఎకరాలు సాగు చేస్తే డబ్బులు పడతాయి. 10 ఎకరాలు 5 ఎకరాలు సాగు చేసి 5 ఎకరాలు పడవ పెడితే 5 ఎకరాలకు రావని, ఏ 5 ఎకరాలకు వస్తుంది, ఏ 5 ఎకరాలకు రావు, ఇలా డాటా అనేది సఫిషియెంట్గా ఉంటుందా ఉండదా అని చెప్పేసి. మరొకటి 5 ఎకరాలు కనుక సాగు చేస్తున్న రైతులో పూర్తి స్థాయిలో సాధారణంగా 5 ఎకరాలు పడవ పెట్టినారు, 1 రూపాయి రాకపోయినా కూడా అది అన్యాయం అవుతుంది. కాబట్టి ఇలాంటివన్నిటిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మెరుగైన ట్రాన్స్పరెంట్ సమాచారం కోసం అన్ని రకాల సర్వేలు అయితే తీసుకుంటుందన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అవుతుందంటే ఈ నెల స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 26 తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే డిసెంబర్ 25 తారీఖు లోపు మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి, ఇందులో ప్రధానంగా 2,500 కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించడం జరిగింది. వారానికి ఒక 2,000 కోట్లు, 15 రోజులకు 2,000 కోట్లు, 10 రోజులకు 2,000 కోట్లు ఇలా రిలీజ్ చేయబోతున్నారట. మొత్తం మీద అయితే ఒకవేళ డబ్బులు అనేది ఇప్పుడే ప్రజా విజయోత్సవ కార్యక్రమం నవంబర్ 14 స్టార్ట్ అయ్యి 9 వరకు ఎండ్ అవుతుంది. కాబట్టి 7వ తారీఖు చాలా ప్రాముఖ్యమైనది. అదే కాంగ్రెస్ బర్త్డే రోజు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అవుతుంది. కాబట్టి అదే రోజు రైతు రుణమాఫీ, రైతు భరోసా, మన పథకాలు ఆగిపోయిన మహాలక్ష్మికి సంబంధించి గైడ్ లైన్స్ కొన్నిటిని అయితే రిలీజ్ చేయబోతుంది. మొత్తం మీద ఇందిరా మహిళలకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఇప్పటి వరకు ప్రభుత్వం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నవంబర్ 6 తారీఖు నుంచి 24, 25 తారీఖు లోపు కంప్లీట్ అవుతుందని చెప్పారు. సర్వే అయితే కొన్ని చోట్ల లేట్ అవుతుందట. సర్వేకి సంబంధించి 27 తారీఖు లోపు అయితే కంప్లీట్ చేసి గ్రామ స్థాయిలో అయితే గ్రామ సభ నిర్వహించి ఇందిరామ కమిటీలు, ఎంపీడీఓలు, ఉన్నతాధికారుల ద్వారా అయితే ఈ సర్వేలో పూర్తి స్థాయిలో ఎవరు అర్హులు, ఎవరు ఏంటనేది ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అయితే కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా జిల్లా, పట్టణ, మండల నుంచి గ్రామ స్థాయికి వచ్చే వరకు ఎన్ని ఉంటాయి, దాంతోపాటు ఎంతమందికి ఇవ్వాలి, భూమి ఉన్న వారికి, సొంత స్థలం ఉన్న వారికి కండిషన్లు కూడా పెట్టబోతుంది. గతంలో రేషన్ కార్డు అని చెప్పారు, ఆధార్ కార్డుతో ప్రామాణికత తీసుకోవడంతో 30 లక్షల మంది అర్హత సాధించారు. కొత్తగా కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి, అవినీతి లోటుపాట్లు ఏమి లేకుండా ఉండడానికి ప్రభుత్వం ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. లిస్ట్ లో ప్రదర్శిస్తారు ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు. ప్రధానంగా కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే మహిళా పేరు మీద అకౌంట్ తీసి ఉండాలి. మహిళకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు, ఫోటోలు, జిరాక్సులు ఇక కూడా మహిళా పేరు మీదనే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. తెలంగాణలో రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పెంచేటువంటి సమయం కూడా ఆసన్నమైంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్లు పెంచకపోవడంతో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు గుర్తించారు. సో వీళ్ళకు కూడా డబ్బులు అనేది మనకు అత్యంత త్వరలోనే ఏదైతే డిసెంబర్ 7 తారీఖు లోపే డబ్బులు పెంచుతారని చెప్పేసి మరొక పథకానికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి బీసీ కులగణన ఇవన్నీ కూడా ఎన్యూమరేటర్లు ప్రతిరోజు ఆ డేటా కావచ్చు అవన్నీ కూడా కలెక్ట్ చేసి ఫామ్లు అయితే నింపి నెక్స్ట్ ఆపరేటర్లకు ఇస్తున్నారు. వారు ఆన్లైన్ లో అవి అయితే ఎంట్రీ చేస్తున్నారండి. మనకు డిసెంబర్ కల్లా ఎవరు అర్హులు, ఎలాంటి పథకాలు పొందవచ్చు, ఎలాంటి పథకాలు కోల్పోతారని చెప్పేసి పూర్తి సమాచారం అయితే ప్రభుత్వానికి అయితే రాబోతుందట. తర్వాత మనకు డిసెంబర్ చివరాఖరణ స్టార్ట్ చేసుకొని ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామ సర్పంచ్ సంబంధించి జనవరిలో ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. కొత్త సంవత్సరం కానుకగా 6 కేజీల బియ్యం అయితే ఇవ్వబోతున్నారు. అదే సంవత్సరంలో మనకు జనవరిలోనే 500 రూపాయలు అయితే మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇప్పటివరకు 1,30,00,000 మంది అర్హత అయితే సాధించారట.
కానీ కొన్ని కొత్త రూల్స్ అయితే ఉండబోతున్నట్లు ఒక అప్డేట్ వస్తుందండి. మీకు రైతు భరోసా డబ్బులు అనేది తప్పనిసరిగా రావాలంటే మీరు వ్యవసాయం చేసి ఉండాలి. వానాకాలంలో పంట వేసిన వారికి ఒకవేళ వరి అనేది వేసారనుకో, దొడ్డు రకాలు సన్న రకాలు, సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తీసేసి వరి అనేది వడ్లు అనేవి వచ్చినాయి. ఇప్పుడు కొత్త పంట కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కొత్త పంట వేయడానికి ఆ పెట్టుబడి లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందని కూడా డౌట్ అయితే వస్తుంది. సో ఇందుకు సంబంధించి కూడా ప్రభుత్వం సానుకూలంగా ఎవరు పంట వేశారు ఏందనేది లిస్టు సాటిలైట్ ద్వారా, ఇక అదేవిధంగా పత్తి వేశారు మొదటి పంట, ఇప్పుడు సెకండ్ పంట కోసం ఎదురు చూసిన వారు ఒకవేళ దున్నకాలు చేసారు అనుకో, అది పడగబడ్డట్టే కనపడుతుంది. కానీ మరి వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ పంట లేకపోతే దాన్ని ఎలా కన్సిడర్ చేస్తారన్న క్వశ్చన్ అయితే రేస్ అవుతుంది. కాబట్టి వీటన్నిటికీ డౌట్ క్లారిటీ విధంగా ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అనమాట. ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికలు అయితే రూపొందించిందండి. మీరు తప్పనిసరిగా మీరు వ్యవసాయం చేసి ఉండాలి. మీ అకౌంట్ అనేది ఈ కేవైసీ కావచ్చు, రన్నింగ్ లో ఉన్న వారికి మాత్రమే డబ్బులు అయితే పడతాయి. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు గుట్టలు గుట్టలు రాళ్ళు రప్పలు 100 ఎకరాల ఉన్న వారికి వేశారు. కానీ ఈసారి మాత్రం అలాంటి వారికి డబ్బులు పడవని చెప్పేసి ప్రభుత్వం నుంచి తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఒకవేళ ఖాతాలో గనక రైతు భరోసా డబ్బులు పడకపోయినా ఎవరు కంగారు పడనవసరం. మీ అకౌంట్ లో అనేది డబ్బులు అనేది పడతాయండి. పడ్డ వెంటనే మెసేజ్లు కూడా వస్తాయి. ఇప్పటికే బోనస్ డబ్బులు పడ్డ వెంటనే మెసేజ్ ఎలా వస్తుందో, ఈ డబ్బులు పడ్డ వెంటనే కూడా అలాగే మెసేజ్ వస్తాయని చెప్పేసి ఒక అప్డేట్ వచ్చిందండి.